టీ పెడతావా? నేర్పిస్తావా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చో. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు పెడతావా? Gift from the Chief Minister. వెల్కమ్ బ్యాక్ వంశీ గారు. నమస్తే అండి. నమస్కారం. ఏమండి రమేష్ గారు నా చూడు మీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. పశువుల షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బదాన్ని కొద్దిగా ఆపానా? అంత సింప్లిఫై అయిపోయింది. అంత పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా ఇంకొకటి అదే కదా. ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. షెడ్ అని అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు దెబ్బ కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాం. గ్లాసులు వేయడమేనా? కాసేపు తాజు ఇట్టొస్తాడా? తాజు ఇట్టొస్తావు. ఇది కూడా బాగుందమ్మా. ఆగమవుతుంది రా కింద కదా. ఇల్లాను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు దెబ్బ అప్పుడే చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? పిల్లలే కదా వాళ్ళేనా? కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టు. లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్మ. కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి. కాలంతా పోయించారు. ఉప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది. 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ. బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా.
విలేజ్లో ఒక బూత్ ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? దీప పథకంలో 2019లో ఇచ్చారు. ఉమ్, హయాంలోనే అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి.